సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిషా పటాస్పుల డైలీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో గాయస్, డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ టు వర్క్ ఉంటుంది. సో అందుకోసమే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు చాలా వర్క్ ఉంది ఇంట్లో. సో దట్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఏ గుడ్ టీ అండ్ ఖారీ బిస్కెట్ అంటారా, మీరు ఏమంటారో? బిస్కెట్ కాదు అది, బట్ ఖారీ టైప్ ఉంటుంది కదా, అది అనమాట. అండ్ ఉన్న కర్రీని అయితే వేడి చేస్తున్నాను రైస్ పెట్టేసి మా సిస్టర్ కోసము. అండ్ ఇక్కడ నేను బట్టలు ఉతకాలి అని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. బికాజ్ బట్టలు ఎక్కువైపోయాయి, ఈ మధ్యలో టైం దొరకట్లేదు కదా. వీక్లీ వన్సే నేను బట్టలు ఉతకగలుగుతాను, బికాజ్ వాషింగ్కి మాకు టైం డైలీ ఉండదు కదా. సో అందుకోసమే నేను వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట టైం దొరికినప్పుడు. సో బట్టలు ఒకటే ఉతకడం కాదు, ఈరోజు చాలా క్లీనింగ్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే బట్టల్ని వాషింగ్ మిషన్లో డివైడ్ చేసి వేస్తున్నాను. వైట్ బట్టలు, బ్లాక్ బట్టలు ఒక సైడ్ తీసేసి కలర్గా ఉన్న బట్టలు ఒక సైడ్ తీసేసాను అనమాట. ఈరోజు ఇన్ని బట్టలు చూపిస్తున్నాను చూడండి మీకు. నాది, మా తమ్ముడిది, మా ఆయన బట్టలు ఇవి. సో ప్యాంట్స్ అయితే ఫస్ట్ ఉతికేసాము, అదే తీసుకొచ్చి నేను పైన ఆరేస్తున్నాను అనమాట. ఎండ్ ఉన్నప్పుడు తొందరగా ఆరుతాయి కదా. సో దట్ నేను ఎప్పుడు కూడా ప్యాంట్స్ అయితే ఫస్ట్ ఉతికేస్తాను అనమాట. జీన్స్ తొందరగా ఆరవు కాబట్టి, అలానే తడిగా ఉండిపోతాయి కాబట్టి. అండ్ ఇక్కడ నేనైతే డబుల్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట తినడానికి. అండ్ ఏసీ కూలింగ్ ఎందుకు అవ్వట్లేదా అని చూసాను అనమాట. చాలా రోజులు అయింది కదా క్లీన్ చేసి అని. చూసారా ఎంత డస్ట్ ఉందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం దీన్ని తీసి క్లీన్ చేసుకోవచ్చు. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. ఈ ఏసీలో క్లీన్ చేసిన తర్వాత అయితే చూసారా డస్ట్ ఎలా వెళ్తుందో. ఓ మై గాడ్, నాకైతే మామూలుగా తుమ్ములు రాలేదు. నేను ఫేస్ మాస్క్ పెట్టుకోకుండా క్లీన్ చేశాను కదా బాబోయ్. ఖచ్చితంగా ఏసీ మంత్లీ వన్స్ అయితే ఇలా మీరు తీసి క్లీన్ చేయడానికి ఉంటే ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోండి. చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత డ్రాస్టిక్ డిఫరెంట్ వచ్చిందో అసలు. మొత్తం క్లీనింగ్ అంతా, ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా సిస్టర్ ఏం చేస్తుందంటే ఆరెంజెస్ అయితే ఒలుచుకుంటుంది. కిచెన్ స్లాబ్ అండ్ గిన్నెలు, స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. లోపు మా సిస్టర్ ఈవినింగ్ టీ బిస్కెట్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఫుల్ అలసిపోయింది నా బాడీ అంతా, చాలా వర్క్ చేశాను, మొత్తం పింపుల్స్ అండ్ ఆల్ వచ్చేసాయి. అండ్ ఈ లోపే తను ఇవి తీసుకొచ్చింది, తిన్నాను. తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి బాబోయ్ అలసిపోయాను ఇన్ని బట్టలు తీసుకొచ్చి. అండ్ దెన్ చాలా హెడేక్ వస్తుందని హెడ్ మసాజ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ నైట్ డిన్నర్కి టమాటో అండ్ ఆలూ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికి అంతా ప్రిపేర్ చేసి ముందే పెట్టుకున్నాను, ముందే కట్ చేసి మొత్తం పెట్టాను అనమాట. ఇక్కడ ఆలూని మంచిగా ఆలూ అండ్ పచ్చిమిర్చి, కొంచెం జీరా బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దాన్ని కొంచెం సేపు ఆయిల్లోనే ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత టమాటోస్ వేసాను అనమాట. టమాటోస్ అండ్ ఆలూ, టమాటోస్ మగ్గుతున్నప్పుడు మాత్రమే ఆలూ ఉడికిపోవాలి మనకి, వాటర్లో ఉడికితే అంత టేస్ట్ రాదు. అండ్ దెన్ ఇక్కడ నేనైతే మసాలాలు వేస్తున్నాను, లైక్ హల్దీ, మిర్చి పౌడర్ అండ్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సబ్జీ మసాలా మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes బాగా మిక్సప్ అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఒక 5 to 10 minutes ఉడకనిస్తే మంచిగా కర్రీ సూపర్ స్మెల్ వస్తుంది. అసలే ఆకలి వేసేస్తుంది నాకు. అండ్ ఇది వచ్చిన తర్వాత అయితే నాకైతే పని చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది అనమాట. 5 minutesలోనే గుడ్లు ఉడికిపోతాయి. సో ఈజీ వర్క్, ఆఫీస్కి వెళ్ళడానికి అయితే ఈజీ అయిపోతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది, కర్రీ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి దుమ్ములో మొత్తం అలా ఉండి మొత్తం స్కిన్ అంతా చాలా అంటే చాలా రఫ్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకే నిన్న కూడా నేను స్కిన్ కేర్ చేయలేదు రొటీన్, అందుకే ఈరోజు స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మస్ట్ అండ్ షుడ్గా మనమైతే ఖచ్చితంగా ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా మనం స్కిన్ కేర్ అయితే చేయాలన్నమాట. నాట్ ఓన్లీ ఈ సీజన్, బట్ ఈ సీజన్లో అయితే ఎక్కువ టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్కిన్కి. చెప్పాను కదా నేను ఫేషియల్ ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేస్తాను ఫేస్కి నేను.
అండ్ ఆల్సో ఫేషియల్ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల మంచి గ్లో వస్తుంది. అండ్ అది ఆయిల్ ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ఆయిల్ కూడా మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో దట్ రేపు మార్నింగ్ మీరు చూసారనుకోండి స్కిన్ చాలా గ్లోగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. వ్రింకిల్స్ ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. ఖచ్చితంగా స్కిన్ మసాజ్ ఫేషియల్ మసాజ్ అయితే మనం ఇంట్లో కూడా చేసుకోవాలి. ఫేషియల్ చేసిన తర్వాత ఎందుకు గ్లో వస్తుంది అనుకుంటున్నారు? డస్ట్ క్లీన్ అవ్వడమే కాదు, మనకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి దాని తర్వాతే మనకి గ్లో అనేది వస్తుందన్నమాట. సో అందుకే మీరు కూడా ట్రై అయితే చేయండి అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా అంటే చాలా షైనీ కూడా ఉంటుంది. సో ట్రై వన్స్ గాయ్స్. మంచిగా అయితే నేను కొన్ని మసాజ్వి చూసాను అనమాట, ఫేషియల్వి. సో అదే నేను అప్లై చేస్తున్నాను. మనమేం పెద్ద ప్రో ఏం కాదు, ఆ వీడియో ఈ వీడియో చూసి ఇంప్లిమెంట్ చేయడం తప్పించి ఏం లేదనమాట. సో ఎక్స్పర్ట్ నుంచి కొన్ని వీడియోస్ చూసి అలానే సేమ్ నేనైతే చేస్తున్నాను అనమాట. పఫీ ఐస్ ఉంది నాకు, సో అందుకే ఐస్ దగ్గర కొంచెం ఎక్కువ చేస్తున్నాను నేను. అండ్ ఆల్సో హెడ్ ఏక్ కూడా తగ్గుతుంది నాకు అలా చేసుకుంటుంటే. సో ఫైనలీ డన్ విత్ స్కిన్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి అయితే విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.